సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కోరుకున్న సమాజ నిర్మాణం కొరకు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి చేస్తుందని, అది గర్వంగా భారతీయ జనతా కార్యకర్తలు ప్రజలకు చెప్పగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, చింతామత్యాలరావు, బీపంగి జగ్జీవన్, శివరామకృష్ణ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, నేవర్స్ నీరజ, బీపంగి వినోద్ కుమార్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తారా, కటకం శ్రీధర్, శాంతి స్వరూప్, లకుడాపురం వెంకటేశ్వర్లు, డబ్బిక రాజా, దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనకు సమాన న్యాయం జరుగుతుంది అందరికీనంటే మరి అది అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారు రాజ్యాంగం రూపొందించారు కాబట్టి మనం ఈరోజు సమాన న్యాయాన్ని పొందగలుగుతున్నాము. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విగ్రహానికి పూలమాల పిల్లి రామరాజు యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం సంబంధించి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, నల్గొండ జిల్లాలో కూడా వారం రోజుల పాటు నిర్వహించుకుంటా ఉన్నది. నిన్న కొవ్వొత్తులతో ర్యాలీ చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద. మరి ఈరోజు కూడా మా యొక్క కార్యాలయంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చి మరి ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అంటరాని తన నిర్మూలన కోసం ఎంత గొప్పగా పనిచేసిండ్రో, అంటరాని మహిళా బాలికల కోసం ఎంత కృషి చేసిండ్రో వారిని గుర్తు చేసుకొని మరి ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి నిర్మించినటువంటి వారిని గుర్తించుకొని మరి వారికి నివాళులు అర్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేసినటువంటి పార్టీ, ఎన్నికల్లో మరి ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఉన్నది. మరి ఒక ఎస్సీ వర్గీకరణ కూడా మరి ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిందో, మరి దేశ ప్రధాని ఏ రకంగా మద్దతు తెలిపిందో మనందరం కూడా తెలిసిన విషయం. కాబట్టి మనందరం కూడా మరి నరేంద్ర మోదీ గారిని కూడా గుర్తు చేసుకుంటూ మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి.